శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 14వ భాగం 9/3/25 89వ శీర్షిక సమతా సంగీత శక్తి బెంగాలీ. పినవల్లి నుంచి కొత్తపల్లి సూర్యనారాయణ ఉత్తరం అందుకున్న పెద్దది కాబట్టి వెంటనే చదవటం పడల. 10 పేజీలలో సుత్తి లేదు. నాకు తెలియని సూక్ష్మాంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి, కలిమిలేములు కష్టసుఖాలు కాబడిలో కొండలని భయమే లోయి అనే సంవత్సరాలుగా చెల్లుబాటైపోతూ సినిమాలు రికార్డులు కలిమి ఒక ప్రక్క, లేమి ఒక ప్రక్క, కష్టం ఒక ప్రక్క, సుఖం ఒక ప్రక్క ఉంటే భయం ఎందుకు? లాభ నష్టాలు సమానమే కదా. కలిమిలేములు కష్టసుఖాలు ఆ కావడిలో కూడా నీ భయమే లోయి అని కవి ఉద్దేశ్యమని నేననుకోడు. ఇంకా చాదస్తంగా చెప్పాలని తాడును చూసి పామనుకొని భయపడుతున్నవాడి అది తాడని భయమే లోయి అనే కంటే అది తాడు నీ భయమే లోయి అంటం సరైంది కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించి వీరన్న మాట సరైందే అని నిర్ణయానికి వచ్చి శక్తి సామంత దాదాపు 40 హిందీ బెంగాలీ చిత్రాల దర్శకుడు. మొదటి చిత్రం బహు 1955 నుంచి ఇప్పటి వరకు ఎందరో సంగీత దర్శకులు అతనికి పనిచేశారు. హేమంత కుమార్, మదన్ మోహన్, ముకుల్ రాయ్ అంటే గీతాదత్ సోదరుడు, ఓపి నయ్యర్, శంకర్ జైకిషన్, ఎస్డి బర్మన్, సచిన్ దేవ్ బర్మన్, ఆర్డి బర్మన్, రాహుల్ దేవ్ బర్మన్ అందరు అన్నదమ్ములు, అందరూ నిష్ణాతులు. వీరందరి నుంచి అజరామరమైన సంగీతం రాబట్టాడు శక్తి. తండ్రి కొడుకులు విడివిడిగా చేసిన ఆరాధన 1969, అమర్ ప్రేమ్ 1971 పాటలు అమర ప్రేమతో రాసినట్టు ఆరాధించే తగ్గప్ప ఇప్పటికీ వాళ్ళందరికీ తెలిసిన పాట. శక్తి సామంతకు సంగీతం కాస్త తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే రోజుల్లో కొన్ని కోరస్సులలో గొంతు కలిపాడు కూడా. అతని గురించి కొద్ది మందికే తెలిసిన విషయం మరొకటి. ఆరాధన తీసిన కొన్నేళ్ళకి ఆ చిత్రాన్ని బెంగాలీలోకి అతడే డబ్ చేశారు. కానీ అప్పటికి ఎస్డి బర్మన్ గంధర్వ లోకానికి వెళ్ళి అతని ఆరాధన పాట బెంగాలీకి డబ్ చేయించడం వేరొక కంఠంతో ఇష్టపడక ఆ బెంగాలీ చిత్రంలో హిందీ పాటనే ఉంచాం. ఈ మాట అంటుంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. సుధీర తీరాలు కనిపించాయి. ముందు కూర్చున్న నేను ఆ మాట విని అతని పాదాలు పట్టుకొని నమస్కారం చేయడం అతను గమనించలా. డబ్బు విజయ పరంపర ఈ జగత్తులో చాలా ముఖ్యం. కానీ మనిషి విలువ పెంచేది విశ్వాసం. చిన్నప్పటి నుంచి కుక్కలను పెంచి వాటితో ఆడి అవస్థలు పడి నేను నేర్చిన సత్యం ఇది. ఈ మధ్యనే విడుదలై విజయమాల వరించకనే వెనక్కు వచ్చిన చిత్రం శక్తి సామంత బెంగాలీలో తీసిన దేవదాస్. క్యాసెట్ సంపాదించి 4 సార్లు వింటే విన్నవాళ్ళని సొంతం చేసుకునే సంగీతం అది. ఇంతకు ముందు శక్తికి పనిచేసిన మహామహులందరి సరసన కూర్చొని తాకతు కలిగించుకున్నాడు ఈ సంగీత దర్శకుడు బబుల్ బోస్. పద్ధ చేయే బోసే అచ్చి బాబుల్ సుప్రియా పాడిన దేవదాసు పాట. ఎదురు చూస్తూ కూర్చున్నాను ఎంత కాలమని అడిగే పాట. గాలిపటం లాంటి మనస్తత్వాన్ని ప్రతిబింబించే స్వర మారుత. ఆశా పాడిన చంద్రముఖి పాట. మోన్నియే సమాయే ఆశే కోరికల బజారుకు ప్రేమను కొనుక్కోబట్టానికి వచ్చా. హృదయానికి సున్నితమైన వెక్కిరింపు ఆశా పాటలో ధ్వనించిందట రంగారావు గారి. తత్వం లాంటి పడవ పాట కుమార్ సాను బృందం పాడిన జే పద్ధతియే ఆశే బంధు. ప్రపంచంలో విసిగి వేసారి కళంకమనే ఆభరణం ధరించి వచ్చావు. ఎవరి కోసం నీ వెతుకులాడు అన్న ప్రశ్నను
మంచి తూగు ఉన్న సరస వరసతో పకడ్బందీగా వినిపించిన పాట. సైగల్ పాడిన దుఃఖ్ కి దిన్ ఉద్దేశపూర్వకంగా జ్ఞాపకం చేసే పాట. దుఖేరు దిన్ ఆర్ కాటేనా అమార్ అది అతి లేని వరస. రాజ్యగోష్ఠి బాబులి సుప్రియో పాడటం. ఈ చీకటి రోజులకు అంతమే లేదా? ఒకనాడు అంతా నాదే, ఈనాడు నాకెవరూ లేదు. సాహిత్యంగా అన్ని పాటలు సిద్ధహస్తులు ముకుల్ దత్తా రాశారు. నాకు నచ్చింది మరో చంద్రముఖి పాట పాడింది ఆశ. శర్మేరో ఓడ్డన చిడే సిగ్గనే మేలి ముసుగు తీసివేసి కాలికి గజ్జె కట్టడానికి ఎంత కాలం పట్టిందో అని అర్థం. నాట్యానికి అనువైన వాద్య సమ్మేళ. ఇటీవలే దివంగతుడైన పిఎల్ రాజ్ భగవాన్ శిష్యుడు దీనికి అద్భుతంగా నృత్య రచన చేసి ఉంటాడని నా నమ్మకం అన్నారు రంగారావు. దేవదాస్ చివరి ప్రయాణంలో పాడే పాట అనుకుంటా దియి చెల్మే కథ. కుమార్ సాను భావ వ్యక్తీకరణ బాగా మెచ్చదగి. మాట ఇచ్చాను నిలుపుకోగలను లేను, ప్రయాణం సగంలోనే ఆగేను, నిన్ను కలుసుకునే వ్యవధి ఉందో లేదు, నిన్ను వెతుక్కుంటూ నేనే దారి తప్పుతానేం. వాద్యానుసరణ లలితంగా సాగిన నిరాశ నిస్పృహల మధ్య ఒక ప్రేముకి ఊగిసలాట చక్కగా నిరూపించు. ఈ పాట చంద్రముఖిదో పార్వతిదో తెలియదు. ఆశా పాడిన సత్తోరే బుకేదాగ్ రాతిపై మచ్చ కూడా తుడిచివేయచ్చు, నీవిచ్చిన హృదయంపై మచ్చ తుడిచివేయడమెల. పువ్వులతో కూడు కట్టగలదు ప్రేమ, దారిని పోయే వాణ్ణి దీపం చెయ్యగలదు ప్రేమ, మరణాన్ని జయించేది ప్రేమే. చివరిది దేవదాసు విలాపమే చిన్న ముక్క. కొధాయే జహరే గెలో బాబుల్ సుప్రియ పాడే. నా ప్రేమ ఎలా తప్పిపోయిందో, ఎందుకు నా జ్ఞాపకాలనిలా వేధిస్తోందో. ఈ 8లో 4 మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలన్నారు రంగారావు. 90వ రంగస్థలిపై మలయమారుత రాగం. లైటింగ్ సాంకేతిజ్ఞుల దృశ్య లాఘం. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలలో ఒకదాని పేరు మలయ మారుత. దక్షిణ దిక్కు నుండి మలయ పర్వతం మీదుగా అక్కడక్కడ పుష్కలంగా పెరిగిన వృక్షాల చందన గంధాన్ని చల్లగా మోసుకు వచ్చే గాలికి ఈ పేరు ఉంది. అదొక అరుదైన రాగం కూడా. త్యాగరాజు మనసా ఎటులోటులే ఈ రాగంలోనే ఆలపించ. రచనకు తగినట్లు కొంత దీనత్వం ఈ వరసలో ధ్వనించిన అది త్యాగయ్య చెయ్యిదమే కాని రాగస్వరూపంలో ఒక భాగం కాదట. భూపాలం బౌళి రాగాలతో పాటు ఉదయకాల సూచనకు ఈ రాగాన్ని తరచు దృశ్యశ్రవణ మాధ్యమాల్లో వాడతా. తెలుగు సినిమా పాటల్లో ఈ రాగాన్ని పరిమళింపచేసిన పాటలు 3 తనకు తెలుసంటున్నాడు రంగారావు. ఒకటి లోక విఖ్యాతమైన కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది అనేది ఏదది ఉయ్యాల జంపాల 1960. దీని అందానికి కారకుడు తిలక్ దర్శకుడు, సంగీతం పెంజాల, ఆరుద్ర రచన, ఘంటసాల సుశీల పాట. తక్కిన 2 పాటలకు స్వరకర్త ఘంటసాల, స్వరదాత సుశీల. ఈ 2 ఆ సినిమాల్లో బృందగానాలు. వాల్మీకి 1963లో సముద్రాల రాఘవాచార్య జలధరాహాయ్ అంద చందాలలోన పరుగు పంతాలలోన నేనే నా సాటి జాణ, నన్ను కవ్వించి పాట పాడినా కోయిల మూగైపోవులే. లయలు చూపించి నడువ జాలేన అంచలు దరికి రావులే. సరస గానాల లలిత నాట్యాల బిరుదు బింకాలు నావే, ఎండు మానైన నే కన్నార చూసినా విరబూసేనులే.
కొండరాయైన కోరి నా చేయి సోకిన సెలయేరు అవునులే. కొదమ సింగారు వదలి బీరారు మొదలు నీ నీడలో మెదలు నీ నీడలు. వరసకు రాసిన పాటైన మాటల్లో ఎన్ని అందాలున్నాయి, పదబంధాల్లో ఎన్ని చందాలు. రూప గర్వితమైన నాయక డెందాన తుళ్ళిపడే తరంగ. సుశీల పాట, ఘంటసాల వరస, వాద్యగోష్ఠి, జలపాత స్నాన సదృశమైన సుఖానుభూతిని కలిగిస్తాయి విన్నప్పుడల్లా. రెండవది శకుంతల 1966లోని ఈ మనోహర మలయమారుత గీతం రికార్డుగా రాలేదట. చిత్రం అనుకున్నంతగా ఆడల కాబట్టి గ్రామ్ఫోవారా పాటలు తొక్కి పట్టేశారు. కొన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని బెంగాలీలోకి డబ్ చేస్తే ఆ పాట ఉన్న రికార్డు నేను సాధించానంటున్నారు రంగారు. అందులో ఆర్తి ముఖర్జీ బృందం పాడి సరళ్ గుహ సాహిత్యం, మధుర్ మధుర్ రాశే రీనా బాగున్న తెలుగు పాట ముందు బలాదూరే. ఎందుకు రాసింది? చిత్తమేమిటంటే ఇందులో శకుంతల మాటలని ప్రకృతి గురించి, చెలికత్తెల మాట ఒకటి శకుంతల గురించి, మరొకటి ఒక వనసీమ నిసర్గ సౌందర్యం గురించి అనిపిస్తాయి. దీని రచన ఆరుద్ర. ఎప్పటి నుంచో ఈ పాటను పరిచయం చేద్దామనుకుంటున్న పాఠం దొరకల. కొంపల్లి రవిచంద్రన్ తిరుపతి ఆయన అందచేయటంతో ఆ కొరత తీరింది. ఇప్పుడు బృందం మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ. శకుంత ఏవేవో భావాల పువ్వుల ఊలి పూచే సీమ. పేటికి పాట నెమలికి ఆట తెలిపే అందాలు. బృందం ఉసిగొలిపే చంద. శకుంతల హంసకు నడక లేడికి పరుగు నేర్పే పరువా. బృందం హాయ్ హాయ్ నీ నిగ నిగ చలువా. శకుంత కన్నీయ చిరునవ్వు కమ్మని నునుసిగ్గు ఎన్నటికైనా వాడని సీమ. చల్లని మాసం పిల్లి ముహూర్తం మల్లిక వధువు సుమా. బృందం ఎలమావే వరుడు సుమా. శకుంతల మంజుల గానం మంగళ గీతం మన్మథ వేద. బృందం తొలివలపుల మంత్ర. శకుంతల పువ్వుల కళ్యాణం నవ్వుల వైభోగం ముచ్చటలన్నీ తీరేసేం మధుర మధుర సుమసీం. శకుంతల ముగ్ధత్వం ఈ పాట అన్ని హంగుల్లో ప్రతిబింబిస్తుండటం చూడతే. భారతంలోని శకుంతల ముగ్ధ కాదు జాడ. నాకు పుట్టబోయే కొడుకుని రాజును చేస్తానని మాటిస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని దుష్యంతుణ్ణి నెలవేసే నెరజ. తల్లి పోలిక ఆ మాత్రం రాదా? శకుంతల వాల్మీకి రెండు మామూలు చిత్రాలు. ఇలాంటి చిత్రాల్లోనూ ఇంకా దారుణంగా ఫెయిలైన చిత్రాలు ఎన్ని మంచి పాటలు అడవి కూసిన కోయిలయ్యో అయ్యాయో. ఒకటి మాత్రం నిజం, ఆ రోజుల్లో అన్ని పాటలు ఆణిముత్యాలు కావు. ఈనాటికి అవి గులకరాడు మాత్రం కాదు. ప్రజల ఆదరణ వల్లనో బతికే కళ సినిమా. అందరి ప్రయత్నము ప్రజల దగ్గరగా వారి మనసు దోచుకుందాము. కానీ మల్లీశ్వరిలో పాటలు మావి చిగురులో ఉండటానికి వీలుగా ఆ పాటలు వేరు, ఈ పాటలు. కాంచనమాలి అందగత్తె అనుకునే వాళ్ళకి కాంచన అందం. విఎస్ఆర్ స్వామి ఛాయామాయతో కూడా భక్త తుకారం ఆనకపోవచ్చు. ఇది కాలమహిమే కానీ మరోటి కాదు. దీనితో పాటు వేస్తున్న ఫోటో గురించి కొంతకాలం కిందట సింగపూర్ నుంచి వచ్చి మద్రాసులో కన్నుల పండుగగా రంగమెక్కించిన శకుంతల నృత్య నాటికలోది. నాట్యం అనేక రీతుల సమ్మేళనం, కానీ లైటింగ్, స్టేజ్ ఎఫెక్ట్ సూపర్లను మంత్రముగ్ధం చేశాయి. అది నేను తీసిన ఫోటో కానీ అని కాలరెత్తుకుంటాను అన్నాడాయన.
91 ఇక్కట్టులున్న పడుదుదనం రైలెక్కించిన టీ బాల్. చేతి పరిశ్రమలోని 50 మంది చెయ్యెత్తి మొక్కవలసిన వ్యక్తి కమలాదేవి చటోపాధ్యాయ. అర్ధ శతాబ్ది ముందరే ఊరు వాడ తిరిగి అన్ని రకాల చేతి పరిశ్రమల గురించి తెలుసుకొని వాటి గుర్తింపు, ఆదరణ, ఆదాయం లభింప చేయటమే తన జీవిత పరమావధిగా పాటుబడి భారత ప్రభుత్వపు కళ్ళు ఈ కళల పట్ల తెరిపించింది మహామహిళామె. ఈమె భర్త హిందీ, ఆంగ్ల భాషల్లో కవి, గాయకుడు, సినిమా నటుడు. ఒకటి హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఆశీర్వాద్ 1968. ఆయన హరీంద్రనాథ్ చెట్టో అంటారు, హరించెట్టో అంటారు మామూలుగా. పెదవాడి నుంచి ఆయన పార్లమెంటుకే ఎన్నికయ్యాడు ఒకసారి. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ అతని సోదరీమణి మా కోకిల అంటూ ఆంధ్రుడు గుండెలు బాదుకొని సరోజినీదేవి నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్న బిరుదు ఆమెకు చేకూర్చిన ఆమె మనోహర భారతీయ పరిమళ భరిత ఆంగ్ల కవిత ఏమాత్రం అధ్యయనం చేయకు. నేడు హైదరాబాదులో స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉన్నది ఆమె ఇంట్లోనే. గోల్డెన్ థ్రెషోల్డ్ అంటారు ఆమె ఇంటి, అంటే బంగారు వాకిలి. ఆ ఇంటి పేరు రాశాడు ఆయన, గోల్డెన్ థ్రెషోల్డ్ అంటే బంగారు వాకిలి. కమలాదేవి చటోపాధ్యాయ ఒక మూకీ చిత్రంలో మృత్య కటిక, మన తెలుగులో అది వసంతసేన, నటించారు. ఆమెను నేను అడిగే వేళ, అంటే 15 ఏళ్ల క్రితం, ఏ వేషం వేశారు కూడా ఆమె మర్చిపోయిందట. చేనేత పరిశ్రమ అంటే ఆమెకు ప్రత్యేక శ్రద్ధ. అంతేకాదు, ఆమె కట్టిన ప్రతి చీర రంగుల మేడలలో, అంచులో కూర్పులు, కొంగు తీర్పులు, అద్దకం అందంలో, నేత నేవడంలో ఒక కళాఖండ. ఖరీదులో కాకపోవచ్చు, ఎన్నికలు. అది ఆమెను ఎదురుగా 3 మార్లు ఫోటోలలో 10 మార్లు చూసిన నామాటే కాదు. ఢిల్లీలో చాలా కాలం చక్కని అభిరుచికి, ఫ్యాషన్ హంగుల కచాపచీకి తేడా క్షుణ్ణంగా తెలిసిన ఒక్కలంక సరళారావు గారి అభిప్రాయం కూడా అదే. మా అవ్వ రత్నమ్మ గారికి చేనేత చీరలంటే ప్రేమ. నా చిన్నతనంలో బెంగుళూరులోని గవర్నమెంట్ సిల్క్ ఫ్యాక్టరీకే కాక అంతకుముందు హైదరాబాద్ నుంచి కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి, ఎంత దూరమో ఏ ఊరో జ్ఞాపకం లేదు నాకు. అప్పటికి 5 ఏళ్ళు. ఒక పక్కలకు వెళ్ళి అక్కడ మగ్గాలపై నేస్తున్న చీరలు, ఆ సాలెల ఇళ్లలో ఉన్నవి చూడటం జ్ఞాపకం ఇంకా ఉంది. అక్కడ తెలుపు మీద గులాబీ రంగు ఇక్కడ డిజైన్ చీర నాకెంతో నచ్చి, అలాంటి షర్టింగ్ ఉందా అంటే వాడు నవ్వారు. వాడు వేసేది చీరలే, మళ్ళీ ఆ రంగు డిజైన్ ఈయన కనపడలేదట. ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. 4 వారాల కిందట టీ నగర్లోని సుందరి సిల్క్కి ఒక నర్తకీమణి వెళ్ళగా అచ్చం ఆ రంగు డిజైన్లో ఒక దుప్పటి కనిపించి, ఆ దృశ్యం మళ్ళీ 12 ఏళ్ల వాడిని నన్ను చేసిందంట. ఇక్కడంటే ఇష్టం, కష్టం. ఈ వేత పద్ధతులు ముందే నూలికి జాగ్రత్తగా తీసుకున్న కొలతతో రంగులు వేసి ఆ తరువాత నేస్తాం. ఆ రంగులున్న భాగాలతో రకరకాల డిజైన్లు ఏర్పడదు. అప్పుడు చీరలేవి నేసేవాడు. ఇప్పుడు షర్టింగులు, లుంగీలు, చేరుమాళ్ళు, స్త్రీల దుస్తులకు సరిపోయే వస్త్రాలు, కర్టెన్ గుడ్డ, అలాగే బల్ల గుడ్డ, ఎన్నో ఇతర రకాలు కూడా నేస్తున్నారు. ఎగుమతులు చేస్తారు. కష్టానికి తగిన కాసులు సంపాదిస్తున్నారు. ఏ కళైనా మారకపోతే దానికి మారకం ఉండదు. తోలుబొమ్మలాటలను, వీధి నాటకాలు, వాటిని స్టేజీ నాటకాలు, వీటిని సినిమాలు, సినిమాలను టీవీ,
ఎలా త్రోసి రాజిందో అలా మనందరికీ ప్రజల అభిరుచులకు అనుగుణంగా మార్చి తిరిగి వారి అభిమానాన్ని చూరగొనటమే మనుగడకు మరి. ఈ పాత కళలకన్నిటికీ టీవీ సముచిత స్థానం ఇవ్వటం గమనార్హం. జానపద కళాకారులకు, హరికథలకు టీవీ ఇస్తున్న ప్రోత్సాహం గొప్ప. దాదాపు 7 దశాబ్దాల తరువాత ఆ డిజైన్ చూడటంలో నా హృదయం ఎగిరి గంతులు వేసింది. అంతేకాదు, ఆ దుప్పటిని అమ్మే కుర్రాడు దాని గురించి చెప్పి కొనిపించే గొప్ప లోక ఆరుద్ర పాటను జ్ఞాపకం చేశాయి. పడుసుదనం రైలు బండి పోతున్నది, వయసు వాళ్ళ కందులో చోటున్నది. పెంకి పెళ్ళాం సినిమాలో వరహాల నిట్టూర్పులు రాక్షసి బొగ్గు, ఇంజను త్రాగి నీరు తొలగని సిగ్గు, కష్టాల స్టేషన్లో బండి ఆగదు, బండిలోన విచారాన్ని లుగళబారదు, కుర్రకారు పిల్లవాళ్ళు రాకూడదు, ముసలివాళ్ళు పిసిని కొట్టు రామాళదు, ఇక్కట్టులు లేకుండుట టిక్కెట్టండి, చక్కగా నవ్వి వాళ్ళే బండెక్కండి. మొదటి ఆల్ ఇండియా రేడియో కోసం రాసిన ఈ పాట అతి చక్కని వరుసతో పాడింది మాధవ పెద్ది సత్య బృందం. ఇప్పుడు బొబ్బిలి నాటకాన్ని వేయటానికి వస్తే అడిగి పాడించుకున్నాను ఆయనతో అన్నారు రంగా. ఇదే పాట వేరే వరుసతో పెంకి పెళ్ళాం 1956లో ప్రసాదరావు అండ్ పార్టీ అంటారు. వాడు చేసిన వరుస జిక్కి బృందం పాడింది నాకంతగా నచ్చలేదంటాడు. నాకు బాగానే. ఈ రచనకు ఆధారం మోహనాయ్ సెహనాయ్ 1940 చిత్రంలో పిఎల్ సంతోషి వ్రాసిన చల్తీ జవానీ అని ఆరుద్ర నాతో అన్నాడు. కానీ మరొక శ్రీరామచంద్ర భట్ ఉస్తాద్ పెద్రో 1951లో రెజా మహ్లీడి ఆలీ ఖాన్ రచన దిల్కా ఏ ఇంజన్ సీటియా మారే ఆజ్ సజన్ ఆజా లైన్ క్లియర్ హై ఇంకా దగ్గరి చుట్టంగా నాకు అనిపిస్తుందంటాడు రంగా. ఈ పాటలు శ్రీరామచంద్ర ఏ పడుచు గుండె పరాగాలను దొంగిలించి రాగాలేర్పరిచాడని నా నమ్మకం. ఆరుద్ర అభిమానులకే కాదు, తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త. సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి 4 సంపుటాలు ఒక బృహత్ సంపుటంగా ఆగస్టు 31 ఆరుద్ర 77వ జయంతి సందర్భంగా ఈ తెలుగు సాహిత్య చరిత్ర కాపీరైట్ కొనుక్కున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ద్వారా ప్రచురించనుంది. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు నాకంటే చిన్న అతని సత్కార్య నిర్వహణ సాష్టాంగ ప్రణామాలంటున్నారు రంగా. ఆయన్ని సరస్వతి ఆవహించే ఈ పని చేయించిందని మెచ్చారు. ఇందరు కడుతున్న ఈ సాహిత్య వారధి ఈ ఉడత చేసిన సాయం 1, 2, 4 సంపుటాల పురుపుని దిద్దాట ఈయన. ఆ రాముడు సాయం పొందిన తర్వాత వెన్ను నిమిరాడు. కానీ ఈ రాముడు అభిరాముడు నేను ఏ సాయం చేయకముందే నా వెన్ను తట్టా. దారి చూపింది రామకృష్ణుడైతే మళ్ళా ఆ దారిని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి తర్వాత ఆ దారెమ్మట తరిమిన వాడు ఈ శివశంకరుడైన ఆరుద్ర. 92 ఘంటసాల భువన విజయం అతని అభిమానులకు కూడా భువన విజయమే. ఘంటసాల చేసిన సంగీతానికి ముఖ్య గుణం సౌలభ్యం. సాహిత్యంలో ప్రవేశం ఉండటం వల్ల రచనకు తగ్గ వరుస ఏర్పడడం వారి పాటల్లో సర్వసాధారణం. బిచ్చగాడు పాడే తత్వం, సత్యభామ సమర సన్నద్ధత తెలిపే రాజసగీత్, విదూషకుని ప్రేమగీత్, ఒక ముగ్ధ ప్రణయ ఆవేశం, ధీరోదాత్తుడి ప్రేమ సందేశం. ఆయన స్వరాల అల్లిక జిగిని బిగినే కాదు, ఒక వింత మెరుపు సొంత మెత్తదనం సంతరించుకొని ఓహో ఇలాంటి పాటలు ఇలానే ఉండాలి అనిపిస్తాయి. అందరికీ అందుబాటులోనూ ఉంటాయి. సినిమాలు చేసిన వందలాది పాటలు వదిలి సినిమాలకు చేసిన వందలాది పాటలు వదిలి
ఘంటసాల వరస కట్టిన ఒక ప్రైవేట్ పాట ఎంచి నీ ముందు ఉంచుతున్నా. ఓ మావ ముసిరేసిందంటే పైన అసలే మతిపోతది మావ, నసి చెడినట్టుంటది లోన. ఓ ముద్దుల మావ మబ్బు తెరల మసకలోన, మంచు పొగల మెలికలోన, మనసేతో చిక్కడినట్లే మనీదు కుదిపేస్తది లోన. పసుపాడిన పైరుల నడుమ పడగెత్తిన సన్ననితో నువ్వు మసిలే నెలకలవంకే శలకలవం, నువ్వు మసిలే శలకలవంకే నురుగులు కక్కేను అందుకే. రచయిత కొనకళ్ళ వెంకటరత్న. ఉన్న భావ మొక్కజొన్న తోటలు ఉన్న భావ చిత్రాలన్నీ పల్లెవాసులకు అందుబాటులోనివి, తగ్గితే తట్టేవి, తెలిసేవి. నసి సెడినట్టుంట, మనసు చెక్కుపడదు, మనేద కుదిపెయ్యదు. ఇలాంటి మనేద అంటే మనోవ్యధ దిగుడు. చివరి చరణంలో ఉన్న సంయుక్త దృశ్య చిత్రణం అమో. పసుపాడిన పైరులు అంటే పసుపు రంగు పూలు పూసిన వాటి మధ్య మెలికలు తిరుగుతూ సాగిన పాముల ఆ బాటల కూడలిలో కాస్త విశాలమైన చోటు పాము పడగలా ఉన్నదనడం మనోహరమైన దృశ్యం. శలక అంటే చిత్త, వ్యవసాయం చేసే మట్టము. నీవు తిరుగాడి ఆ తోటుల ప్రక్కకే ఆ పడగెత్తిన బాట పాము నురగలు కక్కుతోందనడం అతన్ని తెలుసుకోవాలి. ఆ అమ్మికున్న కసి తెలపడం, ఆ కసి ముసిరేసినప్పుడు బయటపడటం సహజము, మనోహరం. ఈ పాట 50 ఏళ్ల క్రితం రికార్డు. బాల సరస్వతీదేవి నిజానికి ఆమె కంఠం ఇలాంటి జానపదాలకు తగ్గని. ఆమె కంఠంలో ముద్ద మందారాలే మొగలు రేకులు పలకు, కానీ ఘంటసాల వల్ల మందార రేకులకు మొగలి కోత దారు వచ్చాయి. మీరెప్పుడైనా పువ్వు తొడిగిన మొగలి పొద ప్రక్కగా వెళ్ళారా? మండు టెండలకు బాగా కాగిన మావి తోపుల్లో చిరుదవులు పడినప్పుడు ఉన్నారా? లేదా విచారించకండి, ఈ పాట వినండి. దీని పరిమళం, దాని సౌందర్యం మీ చెవి ద్వారా మనసుకు అందుతాయి. వాద్యగోష్ఠి తరితీపుల తలపులో తొరిపి వలపుల జల్లు తొలకరించే అనని వీలు కలుగుతుంది. ఇవాళ సారంగపాణి పదాలు, దాని మీద ఒక ఆర్టికల్ నేను రాశా. అంటే దీనిలో ఉంది, మనకు వికీపీడియాలో దాన్ని తీసుకున్నా. కొంత మిగతా వాళ్ళు ఆ దేవాలయ చరిత్ర కూడా రాశా. తప్పుల కుప్పల తప్పుల ఇండియన్ సినిమా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా బృహత్ గ్రంథ. 1994లో పెద్ద అంతస్తుకు చెందిన లండన్ బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ కలిసి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సహాయంతో అందంగా బరువుగా ప్రచురి. అందులో తప్పులు 100. 1913 నుంచి ఇప్పటి వరకు తయారైన వేల కొలది మూకీల గురించి దాదాపు 50 జాతీయ అంతర్జాతీయ భాషలలో గల టాకీల గురించి క్రోడీకరించి రాయలు. దర్శకుల, సంగీత దర్శకుల, నటీనటుల సంస్థల గురించి జీవిత విషయాలు, సినిమా జాబితాలు సేకరించడం మాటలతో పని కాదు. అందులోనూ సినిమా అంటే సినిమా వాళ్లకు నిసాకారం ఉండే ఈ భారతదేశం. కానీ 1999లో వచ్చిన రివైజ్డ్ ఎడిషన్లో వందల తప్పులు ఉండటం క్షమార్హం కాదు. ఏం చేసిన తప్పులు దిద్దుకోవడానికి 5 ఏళ్ళు చాలనా? ఇక ఇప్పుడే వచ్చిన ₹875 పేపర్ బ్యాక్ రివైజ్డ్ ఎడిషన్ అంటున్నారు, కానీ అది అబద్ధం. 1990లో వచ్చిన దానికి ఇది రీప్రింట్ మాత్రం. అందులో ఉన్న తప్పులు ఇందులోనూ. తెలుగు చిత్రాలకు సంబంధించిన తప్పులు చూద్దాం.
మొదటి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద 1931 గురించి తాకీల జాబితాలు లేదు. ఆరుద్ర వ్రాసింది సమగ్రాంధ్ర సాహిత్యం అన్న సాహిత్య చరిత్రగా తెలుగు సాహిత్యాన్ని సంకలనం చేశాడని భానుమతి బండరాముడు అతిశయత్రుడని చిత్రాలలో నటించల. బాటసారి సంగీత దర్శకుడు వేణు భానుమతిగా ఆమె నటించిన పువ్వు బొట్టు జాబితాలు లేదు. తోడి కోడళ్ళు, అనురాగం, సింహాచల క్షేత్రం, పంతాలు పట్టింపులు, అమ్మాయి పెళ్లి చిత్రాలకు ఘంటాసార సంగీత దర్శకత్వం వహించలా. యమున చిత్రాల్లో ముద్దు బిడ్డ, షావుకారు జానకి చిత్రాల్లో మరదులు పెళ్లి, ముగ్గురు కొడుకులు, 3 పిల్లైగల్ ఇవ్వల. జయం వాహిని చిత్రాల్లో ప్రముఖ పాత్రలు ఎన్నో వెయ్యలేదు. ఒక్క స్వర్గసీమలోనే. కన్నాంబ చిత్రాల్లో 3 మరాఠీలు లేదు. నామిరూర్ ఉండకూడదు. 19 కాంచనమాల బాలనాగమ్మలో క్రూరురాలైన సవతి తల్లి వేషం వెయ్యల. వందే మాతరం నేషనలిస్ట్ చిత్రం కాదు. కృష్ణవేణి చిత్రాల్లో తుకారం, భోజకాళిదాస్, తిరుగుబాటు, వీట్టుకారి ఉండాలి. మోహిని, రుక్మాంగద ఉండకూడదు. లక్ష్మీరాజ్యం చిత్రాల్లో వీర జగదీశ్ లేదు. పెంజాల చిత్రాల్లో అక్కా చెల్లెళ్ళు ఉండవు. కాడిద్దులు, ఎకర నేల, రక్త తిలకం ఉండకూడదు. రాగిని తమిళ సంస్థ కాదు. 3 తెలుగు చిత్రాలు తీసిన ఆ సంస్థలో భాగస్వాములు 3: పి పుల్లయ్య, పి శాంతకుమారి, బి నరసింహారావు. అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అంతా తెలుగు. బళ్ళారి రాఘవ చనిపోయిన సంవత్సరం 1946 అయితే 1950 చిత్రం కన్యాశుల్కంలో ఎలా నటిస్తారు? అలాగే వేదాంతం రాఘవయ్యకు విప్రనారాయణకు సంబంధమే లేదు. వినోదా పిక్చర్స్ స్టూడియో అంటూ లేదు. దీని డిస్ట్రిబ్యూటర్ జీకే మంగరాజు స్థాపించను లేదు. బెదవాడ రాజరత్నం 3 మరాఠీలో ముఖ్య పాత్ర ధరించలేదు. యోగి వేమనలో అస్సలు లేదు. ఎన్టీ రామారావు తమిళ కృష్ణ పాండవీయం పేరు కన్నన్ కరువాన్ కాదు, కన్నన్ కరుణై. అలాగే ఆదినారాయణరావు గొల్లభామకు సంగీతం చెయ్యల. కొన్ని పాటలు రాశారు. అక్కినేని చిత్రాలు 3 మరాఠీలు ఉండాలి. అలాగే కమలాకర కామేశ్వరరావు మణిధన్ మారవిల్లే దర్శకుడు కాదు. సాలూరు రాజేశ్వరరావు జాబితాలు శాంత బాలనాగమ్మ, శరణదాసి ఉండాలి. రేచుక్క, పగటి చుక్క ఉండకు. కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి రోహిణి సంస్థల్లో కలుసుకోవే. వాళ్ళిద్దరూ చుట్టాలే. మల్లీశ్వరికి దేవులపల్లి కేవలం పాటలే కాదు, సంభాషణలు కూడా ఆయనే రాశారు. జూనియర్ శ్రీరంజని గృహప్రవేశంలో రంగప్రవేశం చేస్తే 2 ఏళ్ల ముందటి భీష్మలో ఎలా నటించి ఉంది. 1939లో చనిపోయిన పెద్ద శ్రీరంజని సీనియర్ శ్రీరంజని అప్పుడు పిలవాల్సిన అవసరమేముంటుంది? అప్పటికి తనకంటే చిన్న శ్రీరంజని సినిమాలు లేదుగా. సిఆర్ సుబ్బరామన్ జాబితాలు ఉదయనన్, వాసవదత్త, రాజముక్తి, స్త్రీ సాహసం, లవంగి, బాలరాజ్, శ్రీలక్ష్మమ్మ కథ, రామదాస్, ప్రజారాజ్యం ఉండాలి లేవు. జీవరలక్ష్మి బారిస్టర్ పార్వతీశంలో ఎల్వి ప్రసాద్తో నటించలేదు కలిసి. వేణు మొదటి చిత్రం అంతా మనవాళ్లే కాదు, అంతకు ముందే చేసినవి వాల్మీకి, వాలి, సుగ్రీవ జాబితాలో వచ్చిన కోడలు నచ్చింది. ప్రతిజ్ఞా పాలన లేవు. ఒకవేళ తెలుగు వాళ్ళకే ఇటువంటి అపచారం జరిగిందనుకోవద్దు. ప్రఖ్యాత హిందీ సినిమా కళాకారులకు కూడా అది తప్పదు. లత మరాఠీలో కాంచన్ జూంఝర్ చిత్రాలు తీయల. ఆమె తీసింది కాంచన గంగ మరాఠీ. జూంఝర్ సి రామచంద్ర స్వంత చిత్రం. సైగల్ బెంగాలీ, తమిళ దేవదాస్ చిత్రాల్లో నటించాడని లేదు. ఉండాలన్న అసిత్ సేన్ పేరుతో 2 ఉన్నారు. ఒకతను బెంగాలీ, ఆ తర్వాత హిందీ చిత్రాల దర్శకుడు. ఇంకొకతను లాగుపాటి హాస్య నటుడు. ఇతను బిమల్ రాయ్ సంస్థ పరివార్
అప్రాధి కౌన్ చిత్రాల దర్శకుడు వీళ్ళిద్దరినీ కలిపేశాడని. తర్వాత ఏనాటి జయదేవుడో ప్రింట్ అక్కడుందో. ఇక చిత్రాల గురించి సంపూర్ణ రామాయణం 1936లో ప్రధాన పాత్రధారుడు పుష్పవల్లి, కళారు రాజు కారు. అందున్న 5 వేర్వేరు వయస్సుల సీతలలో పుష్పవల్లి ఒకరు. శివధనుర్భంగం దృశ్యంలో 3 షాట్లలో కనపడు. ఇది ప్రింట్ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్లో. ఇది కోడేరు అంటే కళారు కాదు, రాజు పేరు. ఆ చిత్రం క్రెడిట్స్లో రాల. ఇంటి పేరు తప్పుగా ఈ కళారు రాజు చిన్నప్పుడే కళాడు నాగభూషణ్ కావచ్చేమో అంటాం బుద్ధి తక్కువ. భక్త పోతనకు చాగయ్య సీక్వెల్ కాదు. నాగిరెడ్డి చక్రపాణిల సంస్థ విజయ వాహిని కాదు. నామి రువర్లో కన్నాంబలేదు. మల్లీశ్వరులో రాణి పాత్ర టీజీ కమలాదేవి ధరించల. భానుమతి ఆనందదాయిని సరస చెయ్యల. ఆ పాటలు చక్రపాణిలో పాటలు కూడా లేదు. మిస్సమ్మలో రాబోయి చందమామ పాడింది ఘంటసాల, పి సుశీల కాదు. మాయాబజార్ కథ మహాభారతంలో ఉంది కాదు. వెలుగు నీడలు చిత్రానికి తూయి ఉళ్ళ మరో పేరు కాదు. దాని తమిళ వర్షన్ పేరు తేనె మనసులకు. ఆదుర్తి అక్కినేని తీసిన సుడిగుండాలు మరో ప్రపంచం. చిత్రాలకు సంబంధం లేదు. కె బాలచందర్ భామా విజయంలో ఎన్టీ రామారావు లేట్. శత్రువులో విజయశాంతి తల్లికి వేసిన వేషం పెళ్లి పుస్తకంలో వేసిన ట్రేడ్ మార్క్ వేషాన్ని అనుసరణ అంటానికి వీలే లేదు. ఈ చిత్రాల ఇండెక్స్లో అక్కా చెల్లెడు 1957 లేదు. పి పుల్లయ్య ధర్మపత్రికి తమల వర్షం లేదు. కుండి చేత్రయ్య కుండి మొగట్టే చిన్న చిత్రాలు ఉండటానికి అవకాశమే లేదు. ఈ ఎన్సైక్లోపీడియాకి సంపాదకుడు ఆశీష రాజాధ్యక్ష పాల్ విలియమన్. తెలుగు చిత్ర విభాగానికి కన్సల్టెంటుగా ఈ పుస్తకం కేఎన్టీ శాస్త్రి, ఐఎస్ఏ మోహన కృష్ణ, ఎస్వి శ్రీనివాసుల పేర్లు ఉన్నాయి. గొల్లని రసికత వల్ల మారినదని మున్నె చెప్పెను కదా ముద్దుపడని. అలకాపరికి నేడ అనునయ గుణమని సాగి ఎచ్చెను కదా సత్యభామ. చెట్టు నెక్కినవాడు గుట్టు తీశాడని గోలబెట్టను కదా గొల్లవాడు. వెన్న దొంగకు ఏటి వినయశీలమ్మని శోకించెను కదా యశోద తల్లి. వస్త్రాపహారికి వందన మేలని వగచి కుందిరి కదా వ్రజవనిత. నల్లవాని కచట న్యాయవర్తనమని లేని కందెను కదా రుక్మిణమ్మ. వానుభవపు పలుకులను సరుకు గన ముగ్ధ మానసమున నీవు ముడుపు గట్టి. పశుల కుడితిలోన పడిన బల్లిరి నీచు నీతి మాటలలోన నీదుచుండి. 12 చిన్నోడైన పైట పొల్లగొన్నాడి అడగావమ్మ అమ్మా యశోద. చీకటైన కాలేదే రాకపోకలాగాలేదే. లోకానికి జడవద్ద కోకిళ్లకు అయపొద్ద. ఇంటికిల్లాదిని కాది కంటబడితే తంటాలవుని. అంటే నీకు కోపం వద్దే కొంటి కోణంగి వద్దే. చిరునవ్వు మోముతో వెలుగొందు నాసాని శ్రీకృష్ణుడేల రాడే. నిండు చంద్రుబోడు నెమ్మోము గలవాడు నా స్వామి తా వత్తున నా కోర్కె తీర్చును. ఈ సీస పద్యం ఎక్కడిది? 2వది రాసిందెవరు? 3వది రాసిందెవరు? ఏ సినిమాలో ఉంది? అవి ప్రశ్నేశాడు.
మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఇది సాహిత్యం కాదు, సరస్వతి. కృష్ణ కాదు, గండకీ నది. విశాలాంధ్ర పుస్తకం కాదు, విశాలాంధ్రుల విశిష్ట సంపద. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గురించి ఈటీవీ ఆగస్టు 18, 22 తేదీలు ఉదయం 10 గంటలకు ప్రసారం చేసిన మూవీ మాస్టర్స్ చూశా. నచ్చని విషయాలు అందులో చెప్తున్నా. లంగరు శాస్త్రి అని ఏకవచన ప్రయోగం చేయటం, వేటూరి సుందర్రామూర్తి మాట్లాడినంతసేపు వారి వెనక టీవీలో బొమ్మలు తైతక్కలాడడం, సుందర్రామూర్తి చెప్పింది విని చిత్ర శకలాల్లో చూపించినవి చూస్తే అనిపించే విషయం. సముద్రాల వెంకటరాఘవాచార్యుల మల్లాది వారు కొన్నంత వరకు పల్నాటి యుద్ధం 47 నుంచి 27 సీరియల్ పేరిట వచ్చిన పాటలన్నీ శాస్త్రి గారివే. ఇది వేటూరి అభిప్రాయము లేక ఎంచిన ఇతరో సాధారణ ప్రభావము నాకు అది సరి అయిందిగా నా విశ్వాసం. దేవదాసు 1950లోనే కోనలమ్మ మర్రిలో గిజిగాళ్ళున్నాయి లాంటి ప్రయోగాలే కాక తదితర చిత్రాలలో పాటలు, మాటలు, పదబంధాలు, పలుకుబళ్ళు, ఎట్టి నీడలు, ప్రాస క్రీడలు, కళలకు రాణులు, కపురపు వీణలు, మా నెరజాణలు, జానతనములకు నాణెములకు సాగుమా సాగిని, ఆగని వేగమి జీవితం, కలిసే నెలరాజు కలువల చెలిని, కలిసే యువరాజు అనార్కలిని, మందగమన జితరాజమరాడి, ఫలానా వారి ముద్ర అని పక్కబందీగా చెబుతా. ఈ మాట అన్న తరువాత ఒక మాట కూడా. దేవదాసు సంభాషణలు 3 చోట్ల నాకు మంచి గంధపు సుగంధం వీచింది. ఏడుస్తున్న చిన్న పార్వతితో నాన్నమ్మ ఏమిటే నీ గీత గోవిందం. దేవదాసు తరువుతో తొట్టుబడి నాన్నమ్మ తల మీద బియ్యం కుమ్మరించిన పార్వతితో నాకు వస్తావిందుకే తలంబ్రాలు. రోజుకో నొప్పి నటించి పఠాలు ఎగవేస్తాను. చిన్న దేవదాసుని గుర్తించిన జమీందారుతో బడిపంతులు నేని ప్రహ్లాద ఆ నాటకం ఆడలేను బాబు. నిజం కాకపోతే నీ తల 1000 ఒక్కలవుతుందని బేతాళుడు భయపెట్టిన సై 3 మల్లాది వారి మాటలే అంటా నేను అంటున్నారాయ్. సముద్రాల మల్లాది కంటే గొప్పవ అంటే కాదని వాళ్ళు, కానీ పై సంభాషణ సరస్వతి దిగి వచ్చిన రాయలేదు. ఈ మాట గంట కొట్టి హారతి చేతిలో కర్పూరం వెలిగించుకొని చెప్పగలను అని సవాల్ చేశారు విఏకే రంగారు. కొంతకాలం కిందట దేవదాసు కోసం రికార్డు చేయబడి మరొక చిత్రంలో ఉపయోగించబడిన పాటేది అని ప్రశ్నించాను. దానికి ఎవరు సరైన జవాబు ఇవ్వాల. ఆ కథ ఒక వింత. ఏరు నవ్విందోయ్ ఊరి నవ్విందోయ్, ఏటిలో చిట్టి చేప ఇట్టే నవ్విందో, గట్టున చిట్టి పాప అట్టే నవ్విందోయ్, ఏరు మీద ఊరు ఊరు మీద గరప చేను మీద మిరప పండు చూసి దొరబిడ్డ ఉడుకెత్తి దొండ పండనుకుంటే ఏరు నవ్విందో, నిమ్మకు నీరెత్తి చేనుకు నారెత్తి సమ్మతైనా వాడు నిదరోదు, కంట నిదురరాక ఒంటి పొద్దుపోక ఏమీ తోచని పిల్ల ఎతామిక్కిందా అని ఏరు నవ్విందో. ఈ పాట వినోదావారి దేవదాసు కోసం సిఆర్ సుబ్బరామన్కి పాడినట్టు మాధవ పెద్ది సజావుగా ప్రతిదీ వ్రాసి పెట్టుకున్న పాటల గుడేరు దస్తరంలో. ఈ పాట బోళ్ళ సుబ్బారావు తీసిన పల్లెపడి 1954లో ఉపయోగి ఆ సినిమా పాటలతోనే విడుదలైన రికార్డులపై వినోద ప్రొడక్షన్స్ సౌజన్యంతో
రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి అని కూడా ఉంది. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే పడవ పాటలాగా మలచబడిన ఈ పాట దేవదాసులు ఎక్కడ ఉండటానికి అవకాశం ఉంది? దొరబిడ్డ సరే దేవదాసు, మిరప పండేవారు పార్వతికి చంద్రముఖి అన్వయించదే, ఎప్పటికీ వేదని ముడిలే. కథల సంపుటాలు 2 తెచ్చి వేల పాఠకుల జోతలందుకున్న విశాలాంధ్రవాడు 3వ సంపుడిగా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నవలలు నాటికలు వేయించారు. ఇందు కృష్ణాతీరం, తేజోమూర్తులు, క్షేత్రయ్య, గోపీదేవి, కేళి గోపాలం, రహస్యంలోని గిరిజా కళ్యాణం దీని సంక్షిప్త రూపం, బాల ఆ ఊ ఉన్ సేఫ్టీ రేజర్ ఉండ. మొదటి 3 గురించే నా వ్యాఖ్య. నాలాంటి పామరులకే కాదు, ఎలాంటి పండిత వర్యులకైనా వెతకనక్కర లేకుండా సాలగ్రామాలు లభించేది గండకీ తీరం, కృష్ణాతీరం. తన తెరువు వెలుగు మయం చేసుకోవాలన్న తపన ఉన్న వారికంతా తప్త కాంచన అంటే వేడి చేయబడిన బంగారం ఎలా మెరుగొస్తుందో 10 మార్లు మొదలుపెట్టినా నేను ముగించక లేకపోయింది తేజోమూర్తి. అది నా లోపమని తెలుసుకున్నా ఏమిటా లోపము తెలుసుకోలేకపో. క్షత్రయ్య ఇందులోనే నేను మొదటిసారిగా 3 సార్లు మొదలుపెట్టా కానీ కళ్ళు 3 పేరాలు దాటలేకపో. ఆనాడు సుగ్రీవుడు తెచ్చి ఇచ్చిన మూట విప్పిన నగలను చూసి వాటిని పోల్చే బాధ్యత తమ్ముడికి అప్పచెప్పిన లక్ష్మణానుజుని దయనీయ స్థితి నాకిప్పుడు అర్థమవుతాను. నా పుట్టిన రోజుకి గోరూప దివ్యాక్షతులుగా ఈ పుస్తకాన్ని పంపిన గురుపుత్రుడు మల్లాది నరసింహశాస్త్రి గారి నా సాష్టాంగ నమస్కారాలు. ఎప్పుడూ ఏనాడు ఈ వర్షధార ఆగిపోదు. క్షత్రయ్య అన్నప్పలాగి నా నేస్తం గురువు కాకపోడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు ఇవ. మల్లాది శాస్త్రి గారి పేరట వచ్చిన పాటల్లో ఒక్కటి వారిది కాదు, ఏదది ఎందులోది? 96 సుబ్బారావు పేట నాట్య కిశోరం బాబావలి చేత కరవాలం. మద్రాసు లాంటి మహానగరాల్లో శాస్త్రీయ కళనానందించే అవకాశాలున్నట్టు జానపద కళలకు లేవు. ఏదో దక్షిణ చిత్ర మద్రాస్ క్రాఫ్ట్ అసోసియేషన్ సోదర సంస్థ పుణ్యమాన్ సంవత్సరానికి 3-4 సార్లు జానపద నాట్య కళలను చూసే అవకాశం కలుగుతుండటం ఒక భాగ్యమే. నిరుడు మార్చిలో సుబ్బారావుపేట జానపద కళాకారుల సంఘం దక్షిణ చిత్రలో వారం రోజుల పాటు ఉండి రకరకాల నాట్య విన్యాసాలు ప్రదర్శించి వారి వాంగ్మయ కళా కౌశలం మరుగుపడుతున్న విన్నాణాల పాతరతే అయితే వారి ఆనందోత్సవాలు ఒక మరుమల్లె దొంతర. వారందరినీ నాకు అత్యంత ప్రేమ పాత్రులుగా చేసిన విషయం వాళ్లలో వేరు కులస్తులు మతస్థులు ఉన్న ఇవి పేరుకు మాత్రమే. మనిషిని వేరుపరచడానికి కాదు, అలా పర్యటనలో కాదు, వారి ఊళ్ళలోనూ అలానే. ఆ మాట విన్నప్పుడు ఆనందంతో నా ఒళ్ళు పులకరించిందంటున్నాడు రంగా. జానపద కాట్యాలలో ఒక సౌకర్యం, ఆడాలనుకుంటే మనము వారితో పాటు వచ్చి ఆడచ్చు. చేతనైతే పాడు. కథం తొక్కుతున్న గుర్రాల్లా వారు ఆడింది చూస్తే నాకు అలా చెయ్యాలనిపి, కానీ ఆ గుర్రం నాకు ఇస్తారు ఎవ్వరు అని సందేహిస్తుండగా బాలీవరి అన్న చిన్నవాడకు నిండా 18 ఏళ్ళు ఉంటాయో లేదు, రండి నాది తీసుకోండి అని చెప్పి నాకది తొడిగా. ఆ పిల్లడి ముఖంలో అందాన్ని మించిన ఆకర్షణలు తోసి రాజన్న సౌజన్యం, దానికి సరితూగే స్నేహశీలం నేనిప్పటికీ తీయగా వెచ్చగా నెమరేసుపడు. మేమిద్దరం తీయించుకున్న ఫోటో ఇందాకే చూసా.
బాబావలి పట్టుకున్న కత్తి కరవాలంలాగా నేను పట్టింది కత్తి పీటలాగా లేవు. వాళ్ళను కలవానిది ఉవ్వుళ్ళుతోంది నా మనసు. అలాంటిదే తమిళ దేశంలో పాయ్కాల్ కుదిరై అనే ఒక నృత్య విశేషం ఉంది. గుర్రంలా ఆడటమే కాకుండా గుర్రాన్ని ఆడించడం ఆంధ్రలో కూడా. ఈ అశ్వ నృత్యం పగటి వేషం గుంటూరు జిల్లాలో రాయలసీమలో బాగా ప్రచారంలో. దసరా సమయంలో పంట చేల్లో గుంతాలమ్మ దేవత హరిజనుడు ప్రతిష్ఠించి ఉత్సవం జరిపి వాడు వేసే వేషాలు ఇదొక. గుర్రం మెడ వరకు తలను పేడతో చేసి రంగులు వేసి దానికి వెదురు బద్దలతో గుర్రం ఆకారం చట్రం చేసి అది ధరించి ముందుకు వెనక్కి కదులుతుంటే గుర్రం ఆడే భ్రాంతి కలుగుతుంది. వాడు ఆడుతూ పాడుతూ పాడే పాటలు డప్పు వాద్యాలు ఉత్తేజపరుస్తాయి. సారథి చిత్రాలలో ఎన్నో ఆట పాటలు ఆంధ్రదేశపు సహజ సౌందర్యాలు సినిమాకెక్కించినట్టే ఈ గుర్రం ఆటను ఎత్తుకు పై ఎత్తు 1958లో చూపించింది వేణు కొసరాజు దాని ఒడ్డు పొడుగులు. झूठा మాటలతో ఎందుకయ్యా మనకంతా చక్కని బాట దొరికింది చూడరయ్యా. అడ్డాలన్నీ గడిచాయ్యా అందరం ఒకటిగా నిలిచామయ్య. ఊరుపాడును కలిపేవారి ఒక్క గడియలో వేశామయ్య. పదుగురు కలిసి ఏది చేసినా పట్టుకుంటే బంగారమవుతుంది. ఏకాకిగా ఒకడెంత ఏడ్చినా ఏమీ సాగక ఎదురు గొడత. గొప్ప వాళ్ళమని కొలకవద్దయ, కొద్ది వాళ్ళమని కుమలవద్దయ. లాకులు మట్టం అయ్యే రోజు దాపునకొచ్చి ఊపేట పరుచుకుంటే కానిది లేదు. ధనంతోటి పనియే లేదు. మనిషి బలంతో సాటే రాదు. ఈ మర్మం తెలిసిన లోటే రాదు. మనం అని సేతులు కలిపి జనం ఏకముగా ముందుకు పోదాం. గ్రామరాజ్యం ఇటువంటిది అని సీమలా చాటేద్దామా? కాంగ్రెస్ ఓడని గౌరవించదు, కమ్యూనిస్ట్ అని ఈసడించదు. నాకు జ్ఞాపకం వచ్చింది 2వ చరణం. అది కూడా కొసరాజు వేడు సంగతి. సారథి కళ్ళనైతే పెద్దరికాలు రైలు బండి దౌడు చూడండి. తెలిసిన కథలు తెలియని ఘట్ట. డాక్టర్ కోడూరు ప్రభాకర రెడ్డి కథనాలు. ఎస్ భాస్కర్ వరంగల్, కేవీఎస్ భాస్కర్ కర్నూలు, బహుదూరం బాటసారి. మారుటేరు బంగారాజు భగవద్గీత. హిందీలో బలిచక్రవర్తి కథ వామనావతారుగా 4-5 సార్లు వచ్చి ప్రజలను ఆకర్షించి రమణ్ బి దేశాయ్ దర్శకత్వం వహించారు. అందులో ప్రేమకు చోటు లేదు. శృంగారం రాక్షసరాజు ముందు నాట్యాలతో హాస్యద్వయం కలాపాలతో కలిపారు. వామన పాత్ర ప్రవేశాన్ని ప్రదీప్ వ్రాస్ స్వరపరిచి పాడిన తేరీ ద్వారా ఖడా భగవాన్ అన్నది ఆ చిత్రం మిగిల్చిన మధుర జ్ఞాపకం. కథను ఎంత చక్కగా మలచినా ప్రజలకు కనీసం ఆ ముఖ్య పాత్రతో నావ పరిచయమైనా ఉండాలి. కథ ఎటువంటిదైనా శాంతాపరిణయం అంటేనే, క్షేమ చక్ర పరిభ్రమణం అంటేనే ఏమాత్రం స్పందన కలుగుతుంది. దీనికై వైశాలి అన్న పేరు పెట్టి మలయాళంలో కంటికి మనసుకు మేధకు ఆహ్లాదం కలిగించేటట్టు భరతం తీశారు. తెలుగులో అదే పేరుతో డబ్బు కొడాలి. నేను ఎదురు చూసేది అష్టమహిషి కళ్యాణం అయితే పేరు మాత్రం కళ్యాణ శ్రీకృష్ణ. కృష్ణుడు చేసుకున్న వరుసలు 8 పెళ్లిళ్ళు రకరకాల రసాలతో 9వదిగా వెంకటేశ్వర పద్మావతి కళ్యాణం ఒక పెద్ద పాటగా 10 నిమిషాల్లో నారాయణవనం
తిరుచానూర్, తిరుమల, శ్రీనివాస మంగాపురం, తొండవాడ లొకేషన్లో తీయ. ఈ 9 కృష్ణుల వేషాలు. తొమ్మండుగురు నాయకులు వెయ్యి, నాయికలు ఎలాను తొమ్మండుగురు. అన్నమయ్య స్థాయిలో ఆ నిర్మాత, ఆ దర్శకుడు, ఆ సంగీత దర్శకుడు రూపొందిస్తే చూడాలని నా కళ. ఆలాపన పఠిదందరూ తథాస్తంటే జరగబోదని నా నమ్మకం. ద్రౌపది పాత్రను కనీసం ఒక 20 మంది తెలుగు సినిమాలు చూసి ఉంటాయి. కానీ పుట్టక నుంచి స్వర్గారోహణ దాకా ఏ చిత్రంలో చిత్రించలేదు. బాలభారతం 1972, యశోదా కృష్ణ 1975 తీసిన తర్వాత మహీజా ప్రకాశరావు ద్రౌపది భానుమతి పాత్రల దృష్ట్యా భారత కథను ఆరుద్ర రచనతో తెరకెక్కించాలనుకొని స్త్రీల భారతం అన్న వ్యవహార నామంతో స్క్రిప్ట్ పూర్తి చేశారు. భానుమతి వేషానికి ఎవరికి అనుకున్నారో తెలియదు, కానీ ద్రౌపది వేషానికి శ్రీ విద్యే కావాలనుకున్న నిర్మాత కొత్తగా చేసుకున్న భర్త కోరికపై నేను తెలుగు చిత్రాలలో నటించనని చెప్పగా ఆ ప్రయత్నమే భానుమతి పాత్రను ఒక కీలకమైందిగా ఎంచుకోవటానికి కారణం కౌరవుల పక్షానికి న్యాయం చేకూరాలని. కానీ నిజానికి ఆ పాత్రకంత చరిత్ర లేదు. బాపు రమణ భానుప్రియలతో ఈ చిత్రం రక్తి కడుతుందని తన నమ్మకం అంటాడు ఈయన. ఈటీవీ వారికి భాగవతం తీస్తూ కొన్నేళ్లుగా అందులో ఊరి ఉన్న వారే దర్శక రచయిత. ఇది భారత భార నిర్వహణకు ఉపయోగపడు. ప్రభాకర్ రెడ్డి కథనం ఆమె చరిత్రను తెలిపే భారత పద్యాలను ఉదాహరించి వాటి భావ సంపద సాధారణ పఠితులకు సొంతం చేస్తుంది. శ్రీనాథుడు కొంత కేబీ రెడ్డి భక్త పోతనలు మరింతగా జి రామినేడు చిత్రంలో కలిపి బాపు శ్రీనాథ కవి సార్వభౌమలో మూర్తిమంతుడే. మొదటి రెండిట్లో చరిత్ర సమర్థించని విషయాల ప్రస్తావన ఎక్కువ, మూడవ దానిలో ఆ పోతన ప్రస్తావన. శ్రీనాథుడి చాటువుల్లో మాత్రం ప్రభాకర్ రెడ్డి అతని చాటువులను ఉదహరిస్తూ వాటిని సరైన పద్ధతిలో ఆకళింపు చేసుకొని చారిత్రక నేపథ్యాన్ని వీలైనంతవరకు కాలక్రమాన్ని అనుసరించే రాశారు. సినిమాకు ఈ చాటువుల మాల చాలునా అంటే చాలదు, కానీ శ్రీనాథ కథకు ఇవి చారిత్రక శోధనకు నిలిచే ఉపాంగాలు, బాగా ఉపయోగపడు. ఈ వేషధారి దర్శకుడు రచయిత ఎవరైతే బాగుంటుందో రాయమని ఒక సవాలు విసి. రేపు 98 మనిషి మర్రి విత్తనమే అయిన సాధనతో వటవృక్షం కాగలడు అనేటువంటి శీర్షికతో 98వ ఎపిసోడ్ రేపు మనం చూద్దాం.